మేఘం ఇప్పుడు పూర్వం 10 ఏళ్ళకి మా తండ్రిగారి దగ్గర మేము వయసు ఉన్నప్పుడు పరచూరు అని చెప్పి ఆయన ఎన్జీ గారు అని చెప్పని వచ్చేవారు. ఆయనకి మా నాన్నగారు వైద్యం చేసేవారు. ఆయన ఒక్కడే ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళకి ఇది ఉన్నవారు. చీమలు పోసిన మూత్రం పోస్తే చీమలు చూడుకుంటే అది మధుమేహం అని చెప్పి గుర్తించేవారు. తర్వాత దీనికి చికిత్స ఏమిటంటే పచ్చి పసుపు, ఊడు పువ్వు, నాక్యాశ్రములు, ఎస్టి మొదకు ఈ 4 చూర్ణం చేసేవారు. చూర్ణం చేసి ఇచ్చినట్టయితే చాలా బ్రహ్మాండంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఇందులో కలూరియా మేఘం అని ఉంటుంది. ఈ కలూరియా మేఘం అంటే మూత్రం పోసిన 10 క్షణాల్లో అలాంటి పెట్టి పెరుగులో తోడిపోతుంది. దీనికి పిచ్చికి బీర అనేటువంటి ఒక తీగ ఉంది. అది పూర్వం కాటవరం మొదలైన ప్రదేశంలో బళ్ళకొద్దు ఇప్పుడు కనపడలేదు. ఇక్కడ ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కాకరపాదులో ఉంటుంది. కాయలు రేగుపళ్ళ కాయలు ఉంటాయి. ఎర్రని పండు పండుతుంది, తెల్లని తాళ్ళు ఉంటాయి. దీని కషాయంతో ఆ కొలువుని పెరుగులో తోడిపోయే మొహానికి కషాయం పెట్టి ఇచ్చినట్టయితే ఆ కలూరి అనే తోడుకోకుండా నివారణ పడుతుంది. మధుమేహం ఉన్నవారా తినవలసింది, వాడు ప్రధానంగా తినవలసింది బొంతరటి పువ్వు కూర, 2 చిరికూర ఇప్పుడు రావటం లేదు. మూలికావనంలో చెట్లు ఉన్నాయి కానీ మొక్కలు ఉన్నాయి, చూసుకొని ఈ చిరుకూర అనేది తోటకూరే. ఈ తోటకూరకి ఎలా ఉంటుందంటే పావలాకాసులో ఆకులు ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది. తోటకూరగా మాత్రం పోయి ఈ చిరుకూర తిన్నట్టయితే మధుమేహం మొదలంతా పోతుంది. దృష్టి దెబ్బతింటుంది. కానీ దృష్టి దెబ్బతింత కారణం ఏంటంటే దీనికి వంగభస్మం అని చెప్పి ఆయుర్వేదంలో ఒక మందు ఉంది. ఈ వంగభస్మం కానీ రోజు ఒక 3 గురిగింజలు పూస ఎత్తు తేనెలో కలుపుకొని నాగినట్టయితే, లేకపోతే ఆ ఎండు ద్రాక్ష పండు తీసి అందులో పెట్టి మింగినట్టయితే దృష్టి పోదు పెరుగుతుంది. తర్వాత గుంటకర్ణాకు నువ్వులు 2 సమభాగం పెట్టి నూరి చూర్ణం చేసి రోజు చెంచాది అన్నట్టయితే దృష్టి ఎప్పుడూ పోదు. ఆకుకూరలు తినవలసినవి ఎన్నో భూమి మీద ఉన్నాయి. గలిజేరు, తెల్ల గలిజేరు 2 ఉన్నాయి. వాటిని పులుసు తినాలి, కూర వండుకు తినాలి, లేకపోతే పప్పులు తినాలి. ముళ్ళ తోటకూర ఆకులు కోసి తింటే దృష్టి పెరుగుతుంది. ముళ్ళ తోటకూర ఆకులు కోసి పూసుకుంటే దృష్టి పెరుగుతుంది. దొగ్గల కూర అంటారు. ఆ దొగ్గల కూరని మనం కూర కానీ పులుసు కానీ మజ్జిగ పులుసు కానీ వండుకు తిన్నట్టయితే అపారమైన విద్యుద్ధి చేస్తుంది. తోటకూర పులుసు వండి తిన్నారు, మీరు వ్యత్యాసం చూస్తే 5 నిమిషాలు స్త్రీ సంభోగ సమయంలో వీధి నిలబడుతుంది. ఆ కూరలో బచ్చల కూర తినడం వల్ల దృష్టి పెరుగుతుంది. పుల్ల బచ్చలే అని చెప్పి బర్రె బచ్చలం కాదని పుల్ల బచ్చలు అని చెప్పి కాచేరు చేదగట్టులో పెరుగుతుంది. దీంతో ఇవి చదువుకుంటారు, బిందులు గిన్నెలు సామాన్లు చదువుకుంటారు. కానీ దీన్ని పులుసుండు కానీ పచ్చడిగా చేసి కానీ తిన్నట్టయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా వాకుడు ఉంది. తినవలసిన కూరల్లో చాలా ముఖ్యమైనది వాకుడు. మూలకంటే వంకాయలాగా చిన్న వంకాయలు, అందులో తెలుపు నలుపు 2 రకాలు ఉన్నాయి. నల్ల వంకాయలు ఇవి కానీ పులుసు ఉండేది ఏంటంటే శాశ్వతమైన దగ్గు కానీ ఒకర్పు కానీ ఏ విధమైన దోషం ఉండదు. ఈ వాకుడికాయల్ని పౌడర్ చేసుకుని పళ్ళు తోముకుంటే దంత సలుపులు క్షణంలో అలా తోకోవడం ఇలా ఉపశమిస్తుంది. ఇది తినవలసిన ఆకుకూరలు. ఏ ఋతువులో పండిన పండు ఆ ఋతువులో తినడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది కదా, మంచి ఆరోగ్యం వస్తుంది. దానికి వ్యాధి ఇది షుగర్ ఉంది ఇది ఉంది అనే భేదంతో తినక్కర్లేదు. కానీ సర్వేంద్రియులకు కృషి చేయడానికి నిత్యం ద్రాక్ష పండు పాలలో కలుపుకొని తాగితే చాలా విద్యుద్ధి పెరుగుతుంది, ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది, గుండె చెడదు. ఇది నిజంగా ప్రపంచానికి చింతామణి. కారణం ఏంటంటే ఇందులో చాలా మహత్తరమైన యోగాలు ఉన్నాయి. ఇది 2 వాల్యూముల పుస్తకం. మొదటి వాల్యూములోను 2వ వాల్యూములో కూడా దీనికి చికిత్స చెప్పాడు,
పూర్వకర్మలో చేసిన పాపం కాలంగా ఏది వ్యాధి వస్తుంది అని చెప్పాడు. దాని కర్మ విపాకన అది తొలగొట్టకు ఏం పని చేయాలన్నా నివారణ క్రియ చెప్పాడు. ఇది వైద్య చింతామణి. నిజంగా ఇది చింతామణి భారతీయ యజ్ఞధర్మ ప్రసంగము. ఇది వివిఎన్ నరసింహరావు అని చెప్పి అక్కడ తార్నక రాష్ట్రపతి పంపిస్తే ఆయన రాజా రామ్మోహన్ ట్రస్ట్ మద్రాసు వాళ్ళ చేత ముద్రింపించి మొత్తం మన దేశంలో 250 ప్రధాన లైబ్రరీ 250 ప్రధాన లైబ్రరీకి సప్లై చేసేది. చాలా విలువైన మహత్తరమైన గ్రంథము. సర్వ విశేషములు ఇందులో వేదములు ఉపనిషత్తులు శతాధిక ఉపనిషత్తులు వేదములు అన్నింటినీ ఇందులో బంధింపబడి దీన్ని ఎలా బంధించానో ఎలా రాశానో నాకే గుర్తులేదు. ఇప్పుడు చేశాను. ఇది చాలా విలువైన పుస్తకం. ఆయుర్వేద వైద్యము అనే పేరుతో ముద్రింపబడిన ఇందులోనూ విలువైనటువంటి లేహ్యములు చూర్ణములు ఘృతములు తైలములు మొదలైన అన్నీ ఇందులో ఉన్నాయి. అంతే ఆయుర్వేద వైద్యం అనే పేరుతోటి దీన్ని అచ్చొచ్చించాను. ఇది చాలా కాలమైంది అచ్చొచ్చించి మళ్ళీ 2 నవ్వలేదు. ఇది చరక సంహిత పతంజలి సూత్రభాష్యం రచించిన పతంజలి రచించిన పుస్తకం ఇది. దీన్ని పతంజలి చరకుడు రాసిన ఔషధాలతోటి కేవలం రోగాలు రుగ్గుతున్న నిమరణం అని చెప్పి దానికి వెంకటేశ్వర నిర్ణయం మొదలైన వాళ్ళు కొన్ని ఆయుర్వేద ఫార్మసీ పుస్తకం మందులు జోడిస్తూ వైద్యం చేసి ఫలానా వారికి ఫలానా ఊళ్ళో ఈ విధంగా వైద్యం చేశాను, వాళ్ళు ఇంకా బతికి ఉన్నారు, మీకు అనుమానం ఉంటే వెళ్ళి అడగవచ్చు అని అడ్రస్తో సహా ఇచ్చి ముద్రింపించాను. ఈ చరక సంహిత ఇది చాలా విశిష్టం. ఇది గొల్లపూడి వారి ముద్రణ చాలా విశిష్టత సంపాదించుకుంది. 1400 పేజీలు విస్తృతమైన గ్రంథం. దీనికి వ్యాఖ్యానం చేయడం నా జన్మ యొక్క అదృష్టం సుకృతమనే అనుకుంటున్నాను. ఈ పుస్తకంలో గర్భిణి స్త్రీల నిమిత్తం గర్భిణి వస్తే పోకుండా ఎలా రక్షించాలి, పోయే పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయాలన్నీ ఇందులో పొందుపరచబడతాయి. స్త్రీ పునఃసంతులు మగ పిల్లాడు ఏ కారణం చేత పుడతాడో, ఆడపిల్ల ఏ కారణం చేత పుడుతుంది, నపుంసకుడు ఏ కారణం చేత పుడతాడో అన్న విషయం ఇందులో వివరింపబడింది. సకల వస్తుగుణ ప్రకాశిక. ఇందులో మహత్తరమైన మూలికలకే చోటు కల్పించి మహత్తరం లేనటువంటి మూలికల్ని ఇందులోంచి కేటాయించి పక్కనకి పరిహరించి ముద్రించబడింది. మూలికలు అన్నీ ఉంటాయి, కానీ ముళ్ళ తోట కొరకి బలరకసుకి ఇటువంటి అవసరమైన మూలికలకి చికెన్ చెబితే వాటన్నిటి తొలగించి విలువైనటువంటి మహత్తర శక్తులతో కొన్ని మూలికల్ని ఇందులో ఉంచడం అయినది. ఇది నేను సంకలనం చేశాను ఈ పుస్తకం, అంతేనే కానీ నా సొంత రచన కాదు. ఇందులో ప్రతి వ్యాధికి చికిత్స చెబుతాడు. కొన్ని మాత్రమే ప్రశస్తమైనవి కానీ కొన్ని ప్రశస్తమైనవి కావు. సంపూర్ణ ఆయుర్వేద అనేటువంటి పేరుతోటి ముద్రింపబడింది ఈ పుస్తకం. ఇందులోనూ భస్మములు, లోహములు, లేహ్యములు, తైలములు, రత్నములు మొదలైన శుద్ధులు, వాటి తయారీ విధానం చెప్పబడింది. కానీ ఇది ఒకే ముద్రణ అయింది, మళ్ళా ముద్రణ అవ్వలేదు. సర్వమూలికా గుణరత్నాకరము. ఈ పుస్తకంలో పూర్వం నాటి నుంచి సనాతనంలో ఉన్నట్టు మూలికలను కొన్ని ఇప్పుడు లేని మూలికలు అన్నిటికీ కూడా వాటి గుణ వీర్య విపాకాలు అన్నీ వివరించి రూపముతో సహా వర్ణించాడు. ఆయుర్వేద సార సర్వస్వం. ఇందులోనూ ప్రతి మూలికలు కాకుండా అన్ని ముఖ్యమైనటువంటి ఔషధుల్ని ఇందులో పొందుపరిచి శక్తివంతమైనటువంటి ఔషధ ప్రక్రియలు అన్నింటి కూడా ఎలా తయారు చేయాలి, ఎలా వాటిని ఆ మూలికలు ఎక్కడెక్కడ వస్తే ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి అన్న విషయం అంతా ఇందులో పొందుపరచబడింది. దీన్ని ఆంధ్రజ్యోతి పెద్దగా ప్రచురించాడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.